హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ మధ్య కాలంలో ఎక్కువగా కపుల్స్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. సో ఇన్ఫర్టిలిటీ అనగానే చాలామంది ఉమెన్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటారు. సో ఉమెన్లో ఎంతైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో మెయిల్లో కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. సో మెయిల్ ఇన్ఫర్టిలిటీకి అసలు రీజన్స్ ఏంటి? సో ఆయుర్వేదంలో మెయిల్ ఇన్ఫర్టిలిటీకి ఎటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి? సో మరి ఇలాంటి విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ పృథ్వీరాజ్ ఉన్నారు. నమస్తే డాక్టర్. నేను చెప్పినట్టు నిజంగా చాలా మందిలో ఇప్పుడు కపుల్స్లో ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువైపోయింది. సో అసలు మెయిల్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు ఏంటండి? ఎందుకు వస్తుంది అట్లా? ఇన్ఫర్టిలిటీకి ఆడవాళ్ళు ఎంతైతే కారణం అవుతున్నారో పురుషులు అంతే కారణం అవుతున్నారా అండి. ఇద్దరు కలిస్తేనే కదండి సంతానం అనేది రావడానికి కారణం అవుతుంది. సో మనము మెయిన్గా మెయిల్స్లో ఇన్ఫర్టిలిటీ ఎందుకు చూస్తున్నాము అంటే వాళ్ళ సెక్షువల్ డిసార్డర్స్ అండి. మెయిల్ సెక్షువల్ డిసార్డర్స్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అలాగే ప్రీమెచాక్యూర్ ఎజాక్యులేషన్. అంటే మనం ఏంటంటే దీన్ని ఎలా చెప్పుకోవాలంటే వీర్యస్ఖలనం, త్వరగా వీర్యం పడిపోవడము, అలాగే అంగస్తంభన, ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. వీటికి కారణాలు ఏంటి అంటే అండి స్ట్రెస్, బిజీ లైఫ్ స్టైలు, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం, మెన్ స్ట్రెంగ్త్ లేకపోవడం, అలాగే టెస్టోస్టిరాన్స్ లెవెల్స్ తగ్గిపోవడం, వీటన్నిటికీ ఇన్ఫర్టిలిటీకి కాజెస్ అండి. సో మరి ఇలాంటి వాటన్నిటికీ ఆయుర్వేదంలో మనకి ఎట్లాంటి మెడిసిన్ అవైలబుల్గా ఉందంటారు? శిలాజిత్ రసాయనం. ఈ శిలాజిత్ అనేది ఎక్కడ మనకు ఏంటి అంటే దీని గురించి ఏంటి అంటే శిలాజిత్ అనేది మనకి ఎట్లయితే చెట్ల నుంచి మనకు ఎట్లయితే రెజిన్ వస్తుందో అట్లా హిమాలయ పర్వతాల్లో రాళ్ళ మధ్యన రెజిన్స్ అనేది ఫామ్ అవుతుంటాయండి. ఈ ఎప్పుడైతే మనకు సూర్యుడు పడి ఆ హిమాలయాలో దాని నుంచి ఉన్న ఒక ఔషధ విలువలు గల ఒక రెజిన్ అనేది దాన్ని శిలాజిత్, అది తీసుకొని దాన్ని మనము ఔషధ విలువలు తీసుకొని దాన్ని యూజ్ చేస్తే మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి పోతున్నాయండి మెయిల్స్లో. ఈ బయట యూజ్ చేసే మన శిలాజిత్ ఎలా ఉంటుందంటే అండి రెజిన్ అంటే కొంతమంది పౌడర్ ఫాము, గమ్స్, రెజిన్స్, పౌడర్ ఫాము, అలాగే లిక్కబుల్స్ లైక్ లేహాలు, శిలాజిత్ లేహం అంటారు. వీటన్నిటిలో మనకు ప్యూరిఫై ఉంటుందో లేదో మనం చెప్పలేము. మనకు ఇలా ఈ శిలాజిత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు ఒక ప్రోడక్ట్ ఉందండి, బీ బెటర్ వాళ్ళు శిలాజిత్. ఇది ఏంటంటే అండి శిలాజిత్లో మెయిన్గా వీళ్ళు తీసుకున్న లైక్ ఎన్నో ఇంగ్రీడియంట్స్లో ఫల్వనిక్ యాసిడ్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. దీన్ని మనకు చాలా ఉపయోగపడుతుంది. మనకు ఏంటంటే స్టామినా, స్ట్రెంగ్త్, మేల్ స్ట్రెంగ్త్, బాగా టెస్టోస్టెరాన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే లాంగివిటీ ఆఫ్ సెక్స్, అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎజాకులేషన్ టైంకి లైక్ ప్రాపర్ టైం మెయింటైన్ చేస్తుంది. మెయిన్గా దీనికి అలాగే ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళకు కూడా పొటెంట్ అవుతారు. ఇందులో మనకు చూసుకుంటే ఈ 500 mg క్యాప్సూల్ అండి, 500 mg క్యాప్సూల్ డైలీ 2 times తీసుకోవాలి. దీన్ని తీసుకునే ఆహార పద్ధతుల్లో మనకు ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రాదండి. సో అంటే ఇప్పుడు దీన్ని ఎలాంటి వాళ్ళైనా యూజ్ చేయొచ్చా? వాళ్ళకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అట్లాంటి వాళ్ళని యూజ్ చేయొచ్చా? ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదండి, మెయిన్గా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ డిసార్డర్స్ వల్లే కదండి ఇవన్నీ ప్రాబ్లమ్. థైరాయిడ్, బీపీ, షుగర్, వీటి ప్రాబ్లమ్స్ వల్లే మనకు మెయిన్గా ఈ సెక్షువల్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. మెయిన్గా స్లీప్ డిసార్డర్స్ అండి, స్లీప్ డిసార్డర్స్ వల్ల కూడా యూజ్ చేయొచ్చు. ప్రాపర్ స్లీప్ వస్తుంది, అలాగే మెమరీ ఫంక్షన్ కూడా ప్రాపర్గా ఉంటుందండి. సో మరి ఇవి మెడిసిన్స్ యూజ్ చేసేటప్పుడు ఏమైనా ఆహార నియమాలు పాటించాలా? ఈ మెయిన్గా ఈ శిలాజిత్ యూజ్ చేసినప్పుడు మాత్రం అండి ఉలవలు మెయిన్గా మన ఆంధ్ర సైడ్ కానీ రాయలసీమలో కానీ ఉలవలు బాగా తీసుకుంటాం, హార్స్ గ్రామ్ అంటారు. అదొక్కటి మనము అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అలాగే ఆహార పదార్థాల్లో కూడా ప్రోటీన్ ఫుడ్. సో మరి అంటే డైలీ ఎన్ని క్యాప్సూల్స్ తీసుకోవాలి? డైలీ 2 క్యాప్సూల్స్ అండి, పొద్దున ఒకటి, రాత్రి ఒకటి. సో ఎన్ని డేస్ యూజ్ చేస్తే మీకు 3 days నుంచి మనకు 60 days లో రిజల్ట్ చూస్తారు. బట్ 3 months కోర్స్ తీసుకుంటే ఫుల్గా రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకే. సో మరి అంటే ఆయుర్వేదంలో ఎలాంటివి యూజ్ చేస్తారో అని చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో మరి ఇది సర్టిఫైడ్ ప్రోడక్ట్ అంటారా? మనకు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. మెయిన్గా మనకు బయట ఒక అపోహ నడుస్తుందండి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ తీసుకుంటే పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్, అలాగే దాంట్లో హెవీ మెటల్స్ ఉంటున్నాయని. ఇది మనకు మినరల్ ప్రోడక్టే కాబట్టి దీంట్లో హెవీ మెటల్ టెస్ట్ చేశారండి. చూసుకుంటే వీళ్ళు హెవీ మెటల్ టెస్ట్, పాదరసాయనము, గంధకము, అలాగే లెడ్, మెర్క్యూరీ, కాపర్ లెవెల్స్ ఎంత ఉన్నాయో గవర్నమెంట్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు టెస్టులు కూడా ఉన్నాయండి. దీని ప్యూరిటీ టెస్ట్ మొత్తం వెబ్సైట్లో కూడా ఉంటాయండి. దీని డీటెయిల్స్ బ్యాక్టీరియా మైక్రోబియల్ టెస్ట్ కూడా చేశారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవండి. 100% న్యాచురల్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. అవునండి, గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. సో మరి ఈ ప్రోడక్ట్ మనకి ఎక్కడెక్కడ అవైలబుల్ గా ఉంటుంది? ఈ ప్రోడక్ట్ మనకు మెయిన్ గా ఇది ప్రోడక్ట్ అమెజాన్ లో అవైలబిలిటీ ఉందండి. మెయిన్ గా రివ్యూస్ కూడా చాలా ఉన్నాయి. ఇది లీడింగ్ ప్రోడక్ట్ అండి, బాగా సేల్ అవుతున్న ప్రోడక్ట్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్స్ లో మేల్స్ అనే వాళ్ళు ఎలా అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు ప్రాపర్
సెక్షువల్ హెల్త్ మెయింటైన్ చేయట్లేదు. సో వాళ్ళ కోసం ఎన్హాన్స్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది, అలాగే ఫిజిక్ మెయింటైన్ చేస్తారు, ప్రాపర్ మజిల్ గ్రోత్ ఉంటుంది. మనకు అమెజాన్లో లీడింగ్ ప్రొడక్ట్ సేల్ కాబట్టి దీనికి వీళ్ళు యాక్చువల్ బీ బెటర్ వాళ్ళ వెబ్సైట్లో ఇంకా మనకు తక్కువ డిస్కౌంట్లో కూడా దొరుకుతుందండి. ఓకే డాక్టర్ గారు, ఈ శిలాజిత్ మెన్ ఇన్ఫర్టిలిటీకి ఎట్లా ఉపయోగపడుతుంది? సో వాళ్ళు అది తీసుకున్నప్పుడు ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించి సర్టిఫైడా కాదా, దీనికి సంబంధించి ఉన్న డౌట్స్ అన్ని కూడా చాలా బాగా క్లారిఫై చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసారు కదా, బీ బెటర్ వారి శిలాజిత్ మనకి bebetter.co అండ్ అలాగే అమెజాన్లో టాప్ సెల్లింగ్ ప్రోడక్ట్ అనమాట. సో డాక్టర్ గారు చెప్పిన ప్రికాషన్స్ అన్నీ యూజ్ చేస్తూ ఈ మెడిసిన్ యూజ్ చేస్తే 3 monthsలో మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో మరి వీటికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. నమస్తే.